హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మనం కన్స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా ఒక కిరాణా కొట్టు సైజ్ ఎంతంటే 10/20 అంటే ఇది కిరాణా కొట్టు కోసమని కాదన్నమాట. ఒక రేకుల షెడ్డు మనం 10/20 సైజులో అంటే ఇటు అడ్డం 10 అడుగులు, అటు లోతు 20 అడుగులు మాట. ఇలా స్టాండర్డ్ డైమెన్షన్స్ తీసుకుంటే ఈ 10/20 అంటే 200 ఎస్ఎఫ్టీకి అసలు ఎంత అవుద్ది? ఆ సైడ్ రేకులు చూసారా? దాని డోర్‌కి, ఆ గ్రీన్ కలర్ డోర్‌కి, ఆ టాప్ లేపుకునే డోర్‌కి, మెస్‌కి, ఆ సైడ్ రాడ్లకి, అడ్డం రాడ్లకి, నిలువు రాడ్లకి, మన రేక్కి. ఈ వీడియోలో మీరు చూస్తున్న దాని ప్రకారంగా ఈ ఇది మెత్తని రేకు ఉంది చూసారు, ఇది ఐరన్ రేక్ మాట. ఇది ఊరికనే బెండ్ అయిపోద్ది. జస్ట్ ఏంటంటే మనకి ప్రొటెక్షన్ వాల్ లాగా అంతే. దీనికి మొత్తం అన్నిటికి కూడా ఎంత అవుతుందని చెప్పి నేను ఐటమ్ వైజ్ నేను రేట్తో సహా చెప్తాను, విత్ లేబర్ రేట్స్ మాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. మనకి స్టార్టింగ్ మనం పునాదులు తీసుకుని బోర్లు తీసుకుని మనం రాడ్లు పెట్టుకుని కాంక్రీట్ వేసుకుని నీట్గా మనం ఆ పని చేసుకుని అప్పుడు రాడ్లు నిలబెట్టుకుని తర్వాత వాటికి సైడ్ వెల్డింగ్లు, టాప్ వెల్డింగ్లు, ఫ్రేమ్ కింద కట్టుకుంటామన్నమాట. నేను అది బోర్లు వేసింది నేను రికార్డ్ చేయలేదు, నాకు కుదరలేదు, దొరకలేదు అది. నెక్స్ట్ ఫస్ట్ బోర్లు తీసిన తర్వాత మనం రాడ్ నిలబెట్టేసిన తర్వాత మొత్తం వెల్డింగ్ చేసేస్తాం. ఫస్ట్గా ఏంటంటే మనకి రాడ్లు దాదాపుగా కాలమ్స్ అంటే మనం నిలబెట్టి రాడ్లు, అడ్డంగా పెట్టి రాడ్లు, ఈ సైడ్ రాడ్లు అన్నీ కలిపి మనకి అరౌండ్ ఒక 100 అడుగుల దాకా పడింది. ఇదేంటంటే మనకి 9,700 అంటే దాదాపు 10,000 మనకి రాడ్లకి అయిందన్నమాట. ఈ 10,000 రాడ్లకి అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రేకులు చూస్తే మీకు 6 రేకులు పడింది మొత్తం. ఇటు ఫ్రంట్ సైడ్ ఒక 3 రేకులు, అటు వెనక సైడ్ ఒక 3 రేకులు మాట. మొత్తం 6 రేకులు పడింది మనకి. 6 రేకులు ఎలా అంటే రేకుల సైజ్ వచ్చి 3 అడుగులు బై 10 అడుగులు, ఇటు 3 అడుగులు బై అటు 10 అడుగులు. మనకేంటి 10/20 కాబట్టి ఇటు 3 అడుగులు అంటే 3 రేకులు పట్టింది మనకి. అంటే మనకి షాపు అరౌండ్ 9 సైజే. ఒక దాని మీద ఒక 2 అంగుళాలు 4 అంగుళాలు ఎక్కిన రేకు మీద రేకు మనకి రఫ్గా 10 అడుగులు సరిపోయింది. అటు వెనక్కి ఒక 20 అడుగుల దాకా వస్తుందన్నమాట. అలా మనకి ఒక 6 రేకులు పట్టింది. దానికి మనకి ఒక 3,000 దాకా ఖర్చు అయింది. దాని రాడ్లకు వచ్చేసరికి 10,000, దీనికి 3,000 ఇక్కడ వరకు ఖర్చు అయింది. నెక్స్ట్ హుక్కులు, ఇది అడిషనల్ ఐటమ్స్ ఉంటాయి చూసారా, మనం తీసుకుంటాం. హుక్కులు, దానిపైన రబ్బర్లు, బోల్ట్లు, నట్లు ఇలా బిగించడానికి. ఈ చిన్న చిన్న ఐటమ్స్ వాళ్ళకి మిషన్కి నట్లు ఇవన్నీ తెచ్చుకుంటారు కదా, డ్రిల్లింగ్ బిట్లు ఇవన్నీ మొత్తం అన్నీ కలిపి మనకి అరౌండ్ ఒక 5,000 దాకా అయింది. మిస్క్లేనియస్ ఐటమ్స్ మాట, చిల్లర ఖర్చులు ఇంక్లూడింగ్ ట్రావెల్తో సహా. ఇలా చూసుకుంటే మనకి మొత్తం 18,000 అయింది మనకు స్టార్టింగ్ సెటప్ చేయడానికి. అంటే రాడ్లు నిలబెట్టి మనం రేకులేసి చేయడానికి మనకి స్టార్టింగ్ సెటప్ 18,000 అయింది. ఇది ఇక్కడ వరకు పక్కన పెడితే నెక్స్ట్ ఏంటంటే గోడ కట్టుకోవడం కోసం మనం ఈ రేకుని వాడమాట. ఐరన్ రేక్ ఇది. పైందేంటో సిమెంట్ రేకు, ఏసీ రేక్ అంటారు దాన్ని, ఆస్బెస్టస్ రేక్ అంటారు. ఈ సైడ్ వచ్చింది మాట మనకి ఐరన్ రేకు. ఈ ఐరన్ రేక్ అనేది కొంచెం దాని మీద రేట్ తక్కువ, ఎందుకంటే ఇది థిక్నెస్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది చాలా దానికన్నా దీనికి చాలా రేట్ తక్కువ. మనకేంటంటే ఇది మొత్తంగా ఒక ఐటెం తెచ్చామాట ఈ సైడ్ వాల్స్కి అన్నిటికిని. ఇందులో ఏంటంటే సైడ్ రేకులు, ఫ్రంట్ గ్రీన్ కలర్లో షీట్ వేసాను చూసారా, ఆ షీటు, డోర్లు, స్మాల్ గ్రిల్స్ మెస్ కింద కట్టామాట, చిన్న చిన్న గ్రిల్స్ తోటి, కిరాణా కొట్టు కోసం లోపలికి ఆవులు ఏవి రాకుండా. దానికి ఇవన్నీ కలిపి మనకి సెకండ్ పార్ట్ కింద మనకి 12,000 దాకా అయింది. ముందు 18,000, తర్వాత మనకి 12,000 అయింది ఈ సైడ్ వాల్కి అటు ఇట్లకి. మీరు కావాలంటే ఈ వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇలా చూసుకుంటే మనకి మొత్తం ఒక 30,000లో మనకి స్ట్రక్చర్ తయారైపోయింది. తర్వాత లేబర్ ఛార్జ్లు మనకి స్టార్టింగే వాళ్ళు బోర్లు వేసిన కాడ నుంచి మనకి పూర్తి చేసినంత వరకు వాళ్ళు ఒక 5,000కి మాట్లాడుకున్నారన్నమాట. ఒక 5,000కి ఇవ్వడం జరిగింది మనం. ఇంకా అన్నీ వాళ్ళే, వెల్డింగ్ మిషన్ తెచ్చుకోవడం, వెల్డింగ్ చేయించుకోవడం, బోర్లు వేసి రాడ్లు దింపి మనకి కాంక్రీట్ కూడా వేసి
మొత్తం అంతా చేయడానికి ఒక 5,000 దాకా వాళ్ళు ఆ రేటుతోటి మనకి పని మొదలుపెట్టారు. 5,000 కాబట్టి ఇదొక 30, అదొక 5,000, 35,000. తర్వాత మనకి ఇతరత్ర ఖర్చులు ఒక 2, 3,000 వేసుకున్నా మనకి అరౌండ్ అయి మనం ఇతరత్ర ఖర్చులు వేసిన ఒక 35,000, ఒక 5,000 అటు ఇటులో 40,000 మ్యాక్సిమం అయితే. ఇంకా కరెంటు గిరెంట్ ఏమైనా పెట్టుకోగలిగితే ఒక 2, 3,000 అవుతుంది కాబట్టి చిన్న ట్యూబ్ లైట్ వాటి వీటికి అలా చూసుకున్నా సరే మనకి 35,000-40,000 లోపు మనకి ఈ స్ట్రక్చర్ పూర్తి అయిపోయిందండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి నేను 10/20 సైజు కాబట్టి 200 ఎస్ఎఫ్టీ కాబట్టి మనది. ఇంకా మీకు దీన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. మీది 400 ఎస్ఎఫ్టీ అయితే ఎంత అవుద్ది? 1000 ఎస్ఎఫ్టీ ఎంత అవుద్ది? మీకు 2000 ఎస్ఎఫ్టీ ఎంత అవుద్ది? అనేది మీకు ఐడియా వచ్చేద్ది. మనకి ఎస్ఎఫ్టీకి వచ్చి 200 అవుతుందండి. దీన్ని బట్టి మీకు క్యాలిక్యులేషన్ అంచనా వచ్చేద్ది. ఇందులో ఏంటంటే ఫ్లోరింగ్ లేదన్నమాట. ఓన్లీ మీకు ఓన్లీ స్ట్రక్చర్ మాత్రం ఉంది. ఫ్లోరింగ్‌కి మేమేమి కింద టైల్స్ ఏయించడం గానీ, కాంక్రీట్ ఏయించడం గానీ ఇవేమీ ఏయించలా. జస్ట్ స్ట్రక్చర్ మాట గుల్ల. మీరు దాన్ని బట్టి ఎస్ఎఫ్టీకి 200 అవుతుంది సుమారుగా. దాన్ని బట్టి మీరు ఎంత పెద్ద దానికైనా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదండి మొత్తం వీడియో. మన ఛానల్‌లో కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి అన్ని అప్డేట్స్ ఇస్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఆల్.